ఒక సంవత్సర కాలం వర్షాలు పడలేదు. పొలాలు ఎండిపోయాయి. గ్రామ ప్రజలు అందరూ ఆందోళనలో పడ్డారు. అప్పుడు ఆ చిన్న పల్లెటూరు ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చని పొలాలు, తాజా గాలి, పక్షుల కిలకిల రాగాలు. ఆ పల్లె పేరు సీతాపురం. పొలాల మధ్య చిన్న చిన్న గుడిసెలు. ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు. ఉదయం సూర్యోదయంతోనే గ్రామం మేల్కొంటుంది. ఆ గ్రామంలో రైతు సూరయ్య, అతని భార్య కాంతమ్మ, వారి ఇద్దరి పిల్లలు చిన్ని రాజు. వాళ్ళ దగ్గర పెద్దగా ఆస్తి లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది కష్టపడి పనిచేసే మనస్తత్వం, స్వార్థం అనేది లేకుండా ప్రేమతో నిండిన హృదయం. ఇలాంటి మనస్తత్వం కలవారు సూరయ్య దంపతులు. ప్రతిరోజు ఉదయం సూరయ్య తన ఎద్దులతో పొలానికి వెళ్ళేవాడు. అతని భార్య కాంతమ్మ కూడా అతనితో పాటు వెళ్తుంది. పొలంలో నీళ్లు పోయడం, మొక్కలు నాటడం, పంట కోయడం చేసేవారు. వాళ్ళు కష్టపడతారు, కానీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. చిన్ని మరియు రాజు పాఠశాలకు వెళ్తారు. సాయంత్రం వచ్చాక వాళ్ళు కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. ఒక సంవత్సర కాలం వర్షాలు పడలేదు. పొలాలు ఎండిపోయాయి, మొక్కలు వాడిపోయాయి. సూరయ్య కంగారు పడ్డాడు. ఇలా అయితే మన పంట ఏమవుతుంది అని బాధపడ్డాడు. గ్రామంలో అందరూ ఆందోళన చెందారు. కానీ సూరయ్య భార్య కాంతమ్మ ఇలా చెప్పింది, మనమంతా కలిసి పనిచేస్తే ఆ దేవుడు సహాయం చేస్తాడు అని అంది సూరయ్య భార్య కాంతమ్మ. గ్రామ పెద్దలు సమావేశం పెట్టారు. మన దగ్గర చిన్న చెరువు ఉంది, అక్కడ నుంచి కాలువ తవ్వుకుందాం అన్నారు. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేశారు. మహిళలు అందరికీ భోజనం వండారు. అందరి కష్టానికి నీరు పొలానికి చేరింది. ఒకరోజు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. పిల్లలు ఆనందంగా అరవడం మొదలుపెట్టారు. వర్షం వర్షం అని పిల్లలు గట్టిగా అరిచారు. పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి. రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కొన్ని నెలల తరువాత పొలాలు బంగారు రంగులో మెరిశాయి. పంట బాగా పండింది. గ్రామంలో పండుగలా జరిగింది. అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. రామయ్య అన్నాడు, మన ఐకమత్యం వల్లే ఇది సాధ్యమైంది అని. సీతారామపుర గ్రామం పెద్దది కాదు, కానీ అక్కడ ఉన్నది సహకారం, ప్రేమ, కష్టపడే మనసు మరియు ప్రకృతిపై గౌరవం. చిన్ని తన తండ్రిని అడిగింది, నాన్న, మనం ధనవంతులమా అని. రామయ్య నవ్వుతూ అన్నాడు, మన దగ్గర ప్రేమ ఉంది కాబట్టి మనమే నిజమైన ధనవంతులమని. పల్లెటూరు జీవితం అంటే కష్టాలు మాత్రమే కాదు, అక్కడ మనుషుల మధ్య బంధం ఉంటుంది, ఐకమత్యం ఉంటుంది, ప్రకృతితో కలిసి జీవితం ఉంటుంది. మనం కలిసి ఉంటే ఏ సమస్యనైనా జయించగలం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లెటూరి కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.